ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్‌తో జరిగిన పెద్ద గొడవ ఇది. ఎందుకంటే నా పార్సల్ రేపు, రేపు, రేపని వారం 10 రోజుల నుంచి అసలు ఇవ్వనే లేదు. తర్వాత పిల్లలొచ్చారు ఎగ్జామ్ రాసి. హెల్తీ డైట్ కోసం అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను. నాన్ స్పాన్సర్ వీడియో, వీటి లింక్స్ అయితే ఈ వీడియోలో ఇయ్యలేను. సో అవి మీతో షేర్ చేస్తాను. ఎవరైనా కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. తర్వాత మా రుత్తుగాడు కొంచెం సెట్ అయిపోయాడు, ఎలా ఉన్నాడో అడిగాడు కదా. సో అది సేమియా ఉప్మా. సో ఈ వీడియోలో ఇవన్నీ చూస్తారనమాట. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్లో చెప్పండి. సో పిల్లల్ని పడుకోబెట్టడం చాలా పెద్ద టాస్క్. సో ఇప్పుడు రితుకుడు అయిపోయి ఎందుకు వేసారని నేను, వాడికి మోషన్స్ అవుతుండేనండి. మండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అన్నమాట ఇది, అందుకే వేసాను అనమాట. తర్వాత మధ్యాహ్నం పిల్లల్ని పడుకోబెడతా ఉంటే ఊరికనే ఖాళీ ఉన్నప్పుడు ఇంత ఆర్డరు, ఊరికనే ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంత ఆర్డరు, అదే బయటికి వెళ్ళినా పడుకోమని చెప్పినా ఇట్లా లొల్లి లొల్లి ఉంటుంది. సో వేసి పిల్లల్ని పడుకోబెట్టాను. సో మేము మా ఇంట్లో ఏసీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి. అంటే డే అండ్ నైట్ నడుస్తుంది కాదు, ఏ సీజన్ అయినా వేస్తాం అనమాట. తర్వాత ఇక్కడ చీరల కచేరీ. మీరు హారర్ ఈ చెప్తారు చూడండి కొంతమంది, అందులో మీరు ఎప్పుడైనా చూసారా? రాత్రిపూట పడుకునే ముందట ఈ చీరల మీద ఏం లేకపోతే దాంట్లో ఎవరో వచ్చి ఎంటిటీ వచ్చి మనం చూస్తారంట. ఆ వీడియో నేను ఆ రోజు చూసిన అప్పంచేలి. ఆ చీరలు ఖాళీ ఉంటే చాలు అందులో ఎవరో కూర్చున్నట్టు నాకు అనిపిస్తుంది. సో మన మైండ్ ఆ లెవెల్లో దానికి ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో నేను పడుకొని లేచాను అనమాట. గుడ్ మార్నింగ్. హెడేక్ వస్తుంది, పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకున్నాను కదా. సో హెడేక్ వచ్చి ఇదంతా వస్తుంది. నాకు చిన్నప్పుడు మైగ్రేన్ ఉండేదండి. నా 8th 9th 10thలో బాగా హెడేక్ వచ్చి మళ్ళీ అది ఈ మధ్య రిపీట్ అవుతుంది. సో పీసీఓడి పుణ్యమా అని అన్వాంటెడ్ హెయిర్లు అందరికీ, నాకు కూడా బాగానే ఉంటాయండి. తర్వాత ఈ ఒక్క సైడ్ వస్తుంది. తర్వాత వామిటింగ్ చేసుకుంటే కానీ ఆ హెడేక్ తగ్గదనమాట. సో సడన్గా లేచిన, ఎండకి వెళ్ళినా, టైట్గా జుట్టు పోంటేలు వేసుకున్నా కూడా వస్తుంది. ఏదో గట్టిగా సౌండ్ అయినా వస్తుంది. సో పిల్లలు ఇద్దరిని ఇలా మధ్యాహ్నం పడుకోబెట్టి మనం రిలాక్స్ అయితే ఉంటుంది చూడండి, ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఆ తల్లికి ఉన్నంత సాటిస్ఫాక్షన్. సో సాయంత్రం అయింది, మళ్ళీ ఇద్దరిని లేపా అనమాట. ఒక 1.5 అవర్ న్యాప్ అన్నమాట ఇది. సో లేపితే కొంచెం ఫ్రెష్ అవుతారు కదా, బయటికి వెళ్ళి కాసేపు ఆడతారనమాట. సో రిత్తు ఏంటంటే ఇంకేం తినట్లేదు, టీ పెట్టమ్మా అన్నాడు. సో టీ లేదేం లేదు, యాపిల్ తిను ఆడుకో అని చెప్పేసి వాళ్ళకి యాపిల్ కట్ చేసి ఇచ్చాను. బయట ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు. సో నేను పొద్దున్న టీ తాగలే, మధ్యాహ్నం నిన్న జ్యూస్ తాగాను చూసారు కదా. తర్వాత ఈవినింగ్ 4 o'clockకి నేను కొంచెం టీ పెట్టుకున్నాను, ఈ హెడ్ఏక్ భరించలేక. తర్వాత ఈ ములక్కాడలు 3 తెచ్చాం కదా, మిగిలిన 2 ఇలా కట్ చేసి పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి మనకి. అంటే అప్పుడే కట్ చేసుకుని వండుకుంటే మంచిది. బట్ ఇక అట్లనే ఉంటే నేను మర్చిపోతా, పాడైపోతుంది. సో ఇప్పుడే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే బెటర్ అని చేశాను అనమాట. సో వీళ్ళు మా పక్క పిల్లలు ఆ యూనో కార్డ్స్ ఏమో ఆడుతూ ఉన్నారు. మరి రిత్తుకి ఏంటంటే చిరాకు వస్తుంది, పడే ఆ యూనో కార్డ్స్, అవి ఉంటే నాతో ఎవ్వరు ఆడట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. కానీ మా పక్క పిల్లలు చాలా మంచి వాళ్ళండి. వాడు చిన్నోడైనా వాళ్ళతో మంచిగా ఆడతారు. మా తేజ్ కూడా అందరు కలిసి ఆడతారు. కొట్టుకోవడం ఇట్స్ కామన్, బట్ మళ్ళీ అందరూ మంచిగా ఆడతారు. రిత్తుగాన్ని ఆడిపించుకుంటారు, వాళ్ళు మా ఇంటికి వస్తారు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు, బాగుంటుంది. తర్వాత ఏంటంటే మా రుతుగారితో ఎవరు ఆడట్లేదట. అందుకని అమ్మ మనం ఆడదాం రా అమ్మ అన్నాడు. ఇవేమో పోకమెన్కి ఆడుతాట. మీకు గుర్తుందా, మేము చిన్నప్పుడు అగ్గిపెట్టె పైన అటు ఇటు కవరింగ్ లాగా వస్తుంది చూడండి, అవి జమ చేసుకొని దాంతో ఆడేవాళ్ళం. ఇట్లా గుర్తుందా? మీరు ఎవరైనా ఆడారు? 90s కిడ్స్కి గుర్తుంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ రితుది ఫస్ట్ ఎగ్జామ్ అండి రేపు. సో దానికోసం వాడిని అడిగిస్తూ ఉన్నాను, అన్నీ చదివిస్తున్నాను. వాడి బుక్ అంతా నోటెడ్ అయిందండి. సో వాడు చదువుతూ ఉన్నాడు. చదవడం విషయంలో రితు, తేజు ఇద్దరు కూడా వ్యాస్త చేయరు. తేజు ఒక హిందీ తెలుగు కొంచెం భయపడతాడు, కానీ చదవను అని అన్నాడు, స్కూల్కి వెళ్ళను అని ఏడవాడు అన్నమాట. ఇప్పుడు రితు కూడా ఏడవాడు. సమ్ టైమ్స్ ఒక 2 రోజులు హాలిడేస్ వస్తే 3వ రోజు పోవడానికి కొంచెం పోను అది ఇది అంటాడు. తర్వాత వాడు చదువు అయిపోయినాక వాడు ఒక పెంట భాగవతం పెట్టుకున్నాడు. బట్ ఇట్స్ ఓకే, వాడు హ్యాపీ అవుతున్నాడు, వాడు ఆడుతున్నాడు, అదే ఎక్కువ నాకు. సో తర్వాత వాళ్ళు ఆడొచ్చిండు. మీలో ఎంతమంది దీనికి రిలేటెడ్ నాకు కమెంట్లు ఇవ్వండి. పొద్దంతా వాళ్ళతోటే ఉండి, పొద్దంతా వాళ్ళ చూసుకొని, పొద్దంతా వాళ్ళ మీద కేర్ తీసుకొని, వాళ్ళు మనకు రాకున్నా వాళ్ళతో ఏదో ఒకటి ఆడి, మన వాళ్ళ కాకున్నా వాళ్ళకి అన్నీ వండి పెట్టి ఇన్ని వేస్తామా, మళ్ళీ డాడీ వస్తే కథం ఎప్పుడు చూడనట్టుగా ఆ హ్యాపీనెస్ ఆ లెవెలే వేరు. అంతే కదండి. మమ్మీ మీద ఇంత రియాక్షన్ చూపించారు పిల్లలు.
తర్వాత ఇద్దరికి శేఖర్ చెరకు చాక్లెట్ తెచ్చారనమాట. కాల్ చేసి చెప్పారు వీళ్ళు పిల్లలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మల్లెపూలు మా పక్క ఫ్రెండ్కి ఇచ్చాను. సో నాకు ఒక అలవాటు ఉంటుందండి. సో మా మల్లె చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా ఒకరోజు నేను, ఒకరోజు ఇంకెవరికి, అట్లా మా వాడకట్టు లేడీస్ అందరికీ దాదాపుగా కొంతమందికి వెళ్ళకపోవచ్చు నాకు గుర్తులేక, బట్ దాదాపు నా దగ్గర ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్ ఒక్కొక్కరికి పంపిస్తాను అనమాట. అంటే అంత పెద్ద చెట్టు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది మల్లెపూలు. అబ్బా బాగా పూస్తున్నాయి కదా అనుకుంటారు. సో మనతో పాటు వాళ్ళుగా పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. ఇది ట్యూస్డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఒకసారి శేఖర్ వాడికి నేను నైట్ చదివిపించాను, రివిజన్ చేపిస్తూ ఉన్నాను అనమాట. ఏది ఏంటిది, జెడ్ ఫర్ జీబ్రా, జిప్పు, జూ, ఇవన్నీ వాడు చెప్తా ఉన్నాడు. ఇంకా రిత్తుని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. రిత్తుకి స్కూల్ 9 o'clockకి, బట్ వాడు 8కి లేచినా 9:10, 9:15కి వెళ్తాడు. 8:30కి లేచినా అంతే. సో ఏదైనా లేట్ అయితే చేస్తారనమాట. ఇంకా వాడికి స్నానం చేపించి బ్రష్ చేపించాలి. అండ్ ఏంటంటే రీల్స్ చూడడం ఇవన్నీ అలవాటు అయ్యారు అనుకోండి, ఫోన్ చూస్తూ ఉంటే నైట్ నిద్రపోయే టైం తెలియదు. అండ్ మైండ్ ఎందుకో అలర్ట్గానే ఉంటుంది. సో నైట్ రీల్స్ చూసుకోవడం నేను లేటు పడుకున్నా అనమాట. సో ఇంకా నిద్ర వచ్చినట్టుగానే అవుతూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిత్తు బంగారంకి బ్రష్ చేపిస్తున్నారు. ఒకరికి ఒక పేస్ట్ అన్నమాట మా ఇంట్లో. ఈ టీషర్ట్ రిత్తుది కాదు, తేజ్ వాడిది. నైట్ ఏదో ఫ్రీ ఉంది కానీ స్నానం చేపించి వేసా అనమాట. ఇది శేఖర్ అదే మాట్లాడుతుంటే రుతుగాడు గురించి ఏదో చెప్తా ఉన్నాడు. వాడికి ఆ పేస్టే ఇష్టం, కానీ పేస్ట్లు కనుక కింద ఉన్నాయా కథ అట్లా నీళ్ళు నింపి పెడతా ఉంటాడు. తర్వాత ఇక్కడ ఒక ఫోటో తీశాను. మరి రుతుగాడి ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఇది. అంటే టర్మ్ ఎండ్ ఎగ్జామ్ ఏంటో, టర్మ్ 1 టర్మ్ 2 రెండు ఎండ్ ఎగ్జామ్ లానే ఉంటాయి వీళ్ళకి. సిలబస్ కూడా ఆ లెవెల్లో, అంటే వీడికి కాదులేదు తేజ్ వాడికి సిలబస్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. కానీ అప్పుడు నాకు పాపం అనిపిస్తుంది తెలుసా. పిల్లలు ఫస్ట్ క్లాస్ పోవాలంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 ఏళ్ళు చదివితే ఫస్ట్ క్లాస్కి వస్తాం. మనమేమో శిశు నుంచి డైరెక్ట్ ఫస్ట్ క్లాసే. నన్నైతే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వేసి నేను శిశుకి పోలేదన్నమాట. తర్వాత ఇంకా మాకు ఈరోజు టిఫిను సేమియా ఉప్మా వేస్తున్నాను. ఇంకా బోల్ తోమాలి, ఎక్కడే ఉన్నాయి. నేను నైట్ తేజం చదివించి కూడా కూర్చోసరికి ఏ పని అక్కడే ఉంది. సో సేమియా ఉప్మా కానీ నార్మల్ ఉప్మా కానీ చేసేటప్పుడు చాలామంది ముందు సేమియాని రోస్ట్ చేస్తారు, ఉప్మాని రోస్ట్ చేస్తారు. సో నేను అలా చేయను, పక్కన వేడి నీళ్ళు పెడతాను. అండ్ ఇట్లా తాలింపేసి అందులోనే సేమియా వేసి ఆయిల్లో ఒక 2-3 minutes ఫ్రై చేసి వేడి నీళ్ళు వేస్తాను. అంతే, డబుల్ పనులు చేయను అన్నమాట. అండ్ నాకు సేమియా ఉప్మా చాలా ఎక్కువ ఇష్టం. కానీ శేఖర్ ఫ్రీక్వెంట్గా తినడం, అంటే నార్మల్ ఉప్మా తిన్నట్టుగా ఇది తినడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. సో అందుకే చేయను. మీరు ఎప్పుడైనా చూసారా ఈ మధ్య కాదు, ఏ 2 ఏళ్ళు అయింది నేను సేమియా ఉప్మా తిని, అట్లా ఉంటుంది. సో ఈరోజు ఏమైనా కానీ ఖచ్చితంగా సేమియా ఉప్మానే అని ఫిక్స్ అయ్యా అనమాట. అండ్ సామాన్ ఆల్రెడీ చాలా వరకు సామాన్లు అయిపోయినాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ డీమార్ట్కి వెళ్దామా, నార్మల్ షాప్లో తెచ్చుకుందామా ఆలోచిస్తూ ఉన్నాను ఈసారి. ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళి 10,000 బిల్ చేస్తే దానికి 1,000-1,100 జిఎస్టీ వేస్తారు వాళ్ళు. మిగిలేటియే అయ్యే జిఎస్టీ వేస్తారు. సో దానికంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాం కదా. మళ్ళీ డీమార్ట్కి వెళ్తే మనకు కావాల్సిన దానికంటే అడ్డమైనవో కొనుక్కొచ్చుకుంటాం. అట్లా ఒక బొక్క. ఇలా అనుకోండి, ఏ చిట్లు రాస్తామో అయ్యే కొనుక్కొచ్చుకుంటాం కదా. సో చూద్దాం. కానీ ఫైనల్గా డీమార్ట్కే పోతాం, ఎందుకంటే అన్నీ చూడొచ్చు కదా. అన్నీ లాజిక్లు మాట్లాడి లాస్ట్కి డీమార్ట్ అంటావు ఏంటక్క అనేరు. ఇది ఈ డీమార్ట్ అనేది ఒక ఎమోషన్. జేబులోకి వెళ్ళి పైసలు ఖాళీ అవుతుంది తెలిసినా కూడా పోయి చూడాలి, చూశాను కొత్తగా వచ్చినా తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. నా ట్రైపాడు ఆర్డర్ చేసి 1 వీక్ అయింది. రెగ్యులర్గా మీరు ఇంట్లో ఉంటున్నారా, సేయస్ ఫర్ డెలివరీ అని అంటున్నారు. రోజు మెసేజ్కి రిప్లై ఇస్తున్నాను, కానీ రోజు ఆ డెలివరీ బాయ్ అట్లీస్ట్ కాల్ కూడా చేయట్లేదు. రెగ్యులర్గా శేఖర్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేసి అడుగుతున్నాడు, కానీ ఈరోజు ఫైర్ అయిపోయాడు. ఎందుకంటే అంత కోపం వచ్చింది. ట్రైపాడ్ నాకు అవసరం, ఏదో ఉన్న చిన్న ట్రైపాడ్ తోటే ప్రజెంట్ వీడియోస్ తీస్తున్నాను. నా యాక్చువల్ ట్రైపాడ్ పడైపోయింది, కింద పడి ఇరిగిపోయింది అనమాట. సో చాయ్ ఈ కప్పు 140 రూపీస్కి ఒకటి పడింది నాకు. షాప్లో కొన్నాం, బోర్ల షాప్లో కొన్నాం. స్టాండర్డ్గా ఉంటుంది. రాజన్న టీ కొట్లో ఉంటాయి చూడండి కప్పు, దాని కింద సాసర్లాగా ఇంకో గిన్నె ఉంటుంది. అట్లాంటిది కావాలనుకొని ఉంటుంది. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళాక డీమార్ట్ ఇంతసేపు మీతో వరినా కదా, డీమార్ట్ కాదు కానీ ఇక్కడ షాప్కి వెళ్ళి రేట్లు కనుక్కొచ్చుకోవడం కాదు. ఆయిల్ ప్యాకెట్, ఇప్పుడు లిస్ట్ అంతా చెప్పలేను కదా, కొన్ని సామాన్లు తెచ్చుకునేవి ఉన్నాయి. సో పోయినాం. పల్లీలు 160 రూపీస్ కేజీ అన్నారు, డీమార్ట్లో 120 అట. వద్దని చెప్పేసి తెచ్చుకోలేదు. నేను డీమార్ట్కి పోదాం తర్వాత అని.
ఈ పల్లీలల్లా రూ. 40 మిగిల్చుకొని ఇంకో 400 వేరే బొక్క పెట్టుకొని వచ్చుడు తప్ప ఏం లేదు. బట్ యెస్ తెచ్చుకోలేదు. ఆయిల్ ప్యాకెటు అండ్ అటుకుల చివడ మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటది. తేజు, నేను, శేఖర్ ముగ్గురం తింటాం. సో వారానికి ఒకసారి అరకిలో పోస్తా ఉంటాం అనమాట. శేఖర్‌కి వర్క్ ఎక్కువ ఉంటది కదా! సో అప్పుడప్పుడు నిద్ర వచ్చినప్పుడు తీసుకెళ్ళి తింటాడు. సో తర్వాత రిత్తుగాడిని తీసుకున్నాం. ఏం రాసామంటే, "అమ్మ ఫుల్లుగా నిద్ర వచ్చిందమ్మా" అంటుండు. ఎందుకంటే నా ఎగ్జామ్ అయినాక ఏం చేయాలో నాకు అర్థం కాలే అమ్మ అన్నాడు. ఈలోపు తేజుగాడు రానే వచ్చిండు. మా నైబర్ ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట. వాళ్ళ కూతురు, వీడు ఒకడే స్కూల్. సెక్షన్ చేంజ్ అంతే. సో ఎగ్జామ్ ఎట్లా రాసినానని చెప్తుండ్రు. తేజ్ వాడి ఫేవరెట్ ఎగ్జామ్ అండి మ్యాథ్స్ ఎగ్జాము. బట్ ఏమైందంటే వాడికి టైం దొరకలేదంట రాయడానికి. సో మ్యాథ్స్ కాదు ఈవీఎస్. టైం సరిపోలేదమ్మా అని ఫీల్ అయిపోయాడనమాట. చూడవాడు అదే చెప్తున్నాడు. ఏమోనండి నాకైతే అలా బుక్స్ తీసి చూస్తే భలే ఫీలింగ్ వస్తుంది. అబ్బాయి ఇలా చిన్న బుర్ర కింద టెన్షనా అనిపిస్తుంది ఆ సిలబస్ని చూస్తే. అండ్ దట్ టు ఇంగ్లీషు. నేను నా డిగ్రీలో కంప్యూటర్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉండే, నేను తెలుగు మీడియం డిగ్రీలో కూడా ఎంసీఏలో ఇంగ్లీషు. అండ్ మనం మధ్యలో ఇంగ్లీష్ నేర్చుకుంటాం కాబట్టి, అంటే తెలుగు మీడియం వాళ్ళకే ఈ స్ట్రగుల్ తెలుసు. మనం మధ్యలో ఇంగ్లీష్ నేర్చుకుంటాం కాబట్టి మనకు బేసిక్ థింగ్స్ ఇంగ్లీష్లో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పిట్టను స్పారో అంటారు. ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అట్లా కొన్ని మనకు తెలియవు. తర్వాత ఏదో మ్యాజిక్ పెన్ మా వాడు కొనుక్కొచ్చుకుంటే నాకేమో బొమ్మ ఎత్తాడు, లైట్ కొడుతున్నాడు. మీకు చూపిస్తా మ్యాజిక్. ఓ ఫ్లవర్ వేసింది చూసిరా, వాడికి ఇష్టం. స్టేషనరీకి పోయినప్పుడు అలా పిల్లల్లో ఉన్న చంద్రముఖి బయటికి వచ్చి ఇది కావాలి అది కావాలి వీళ్ళని వదిలేస్తే స్టేషనరీ మొత్తం కొనుక్కొచ్చుకునేటట్టు ఉంటుంది. మనం చిన్నప్పుడు అప్సరా ఉంటే కొంచెం వాళ్ళు రిచ్లా అనిపించేది. నటరాజ్ వాడితే కొంచెం అందరు నటరాజ్ వాడేవాళ్ళం. అప్సరా వాడితే వాళ్ళే రిచ్ అన్న ఫీలింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. అప్సరాకు తాత లాంటి పెన్సిల్ వచ్చినాయి. పెన్సిల్ ఎక్కువ వాడడానికి ఇంపార్టెన్స్ చూపిస్తారు పిల్లలు ఇప్పుడు. ఏంటో కదా అమ్మ వీళ్ళు ఎప్పుడు పెద్ద అవుతారా అని. సో ఇప్పుడు చిన్న అన్బాక్సింగ్ చేద్దాం పదండి. అమ్మా ఏంటమ్మా పార్సల్? నన్ను ఎప్పుడు అమ్మ నువ్వు లా ఉంటావు కదా, నేను వెయిట్ తగ్గడానికి డైట్ ప్రొడక్ట్స్ తెప్పించాను. సో మా తేజ్ అప్పుడప్పుడు మేము డోర్మ్యాన్ చూస్తాం కదా, సో నన్ను జియోన్ అంటాడు. జియోన్ లాగా ఉంటాడు కదా, ఎందుకు నవ్వుతున్నావు? అదంతా కాదు కానీ నేను వెయిట్ తగ్గాలి అనుకున్నాను చెప్పాను కదా. చాలామంది సజెస్ట్ చేస్తాను. సో మనం డైట్ చేయబోతున్నాము, బట్ ఇప్పుడే కాదు, ఇట్స్ టేకింగ్ టైం. ఊరికి వెళ్ళొచ్చాక చేద్దాం. సో అంటే ఇవి ఊరికి వెళ్ళొచ్చాక వాడదాం. డైట్కి ముహూర్తాలు ఏంటంటారు, ఊరికి వెళ్తే అన్ని తినకపోతే సో కంట్రోల్ ఉండలేము కదా. సో సార్ చలో పక్కన పెడదాం. నేనేం చెప్పించాలో షేర్ చేస్తాను ఇప్పుడు. సో నేను ఓవర్ నైట్ ఓట్స్ తిందాం అనుకుంటున్నాను. సో డైట్ తీసుకుంటే హెల్తీ ఫుడ్ తినాలి. సో ఓవర్ నైట్ ఓట్స్ తిందామని చెప్పేసి నేను క్వాకర్ ఓట్స్ తెప్పించాను అనమాట. ఇవి ఇన్స్టాంట్ ఓట్స్ అండి, రోల్డ్ ఓట్స్ అయితే కాదు. రోల్డ్ ఓట్స్ ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటే రోల్డ్ ఓట్స్ చువిగా బాగా అనిపించవు. సో అందుకని ఇవి తెప్పించాను. నా రోల్డ్ ఓట్స్ ఉన్నాయి, బట్ నేనేం వాడట్లేదండి. తర్వాత నాకు చాలా హీట్ చేస్తుందండి. సో గోన్ కత్తిగా తెప్పించాను. మన లోకల్ షాప్లో దొరికిద్ది, నేను అమెజాన్లో తెప్పించాను. మొన్న ఆర్డర్ పెడితే ఇవాళ వచ్చాయి. జల్లి అయితే చూడు ఇది అది నేను అప్పుడు తిన్నా నీళ్ళట వేసినాం గోన్ కత్తిరా. ఆ తర్వాత ఇప్పుడు ఈసబ్ గోల్డ్ ఏందో కొత్త వస్తున్నాయి. తర్వాత మనం డైట్ చేసుకుంటే ఖచ్చితంగా యాపిల్ సైడర్ వెనిగర్ ఉండాలి. సో ఇది యాపిల్ సైడర్ వెనిగర్ రా అన్ఫిల్టర్. మీరు అమెజాన్ నుంచి తెప్పించుకోండి. బ్రాగ్ యాపిల్ సైడర్ వెనిగర్ తెప్పించుకుంటే. ఎందుకు అడుగుతున్నారు కెమెరా? బ్రాగ్ యాపిల్ సైడర్ వెనిగర్ తెచ్చుకుంటే అమెజాన్ నుంచి తెప్పించుకోండి. ఫ్లిప్కార్ట్లో చాలా ఫేక్ బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాగ్ అని పేరుతో 250 రూపీస్ 120 రూపీస్ నుంచి కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ఉన్నాయి. సో బ్రాగ్లో ఫేక్ బ్రాండ్స్ అని మీరు వేరే హిమాలయ కానీ వావ్ కానీ వేరే బ్రాండ్స్లో వాడచ్చు. నాకు బ్రాగ్ మంచి అనిపించింది కాబట్టి ఇదే వాడతాను. 670 690 దీని ప్రైస్. సో ఇది ఆ తర్వాత నేను తెప్పించాను. ఇది సీడ్స్ మిక్స్ అన్నమాట. ఇవి ఇందులో ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఉన్నాయి అనమాట. సో ఇది 4 కాంబో వచ్చింది. అందులో 4 చియా సీడ్స్ పెద్దది కూడా ఉంది, బట్ ఇలా భలే ప్యాకేజింగ్లో వచ్చిందని తెప్పించాను. ఈచ్ మనకి 100 గ్రామ్స్ వచ్చింది. సెపరేట్ పార్సల్ వచ్చింది. ఎందుకు వీడియోలో యాడ్ చేయకూడదని యాడ్ చేసాను అనమాట. నార్మల్ కూడా డిమార్ట్లో కొంటే 100 గ్రామ్స్ ఎంతలో ఉంటుంది ఆ ప్యాకేజ్. సో దానికంటే ఇది బెటర్. 4 వచ్చాయి. 6 మిక్స్ ఉంది నుంచి కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టింది. సో వచ్చిందనమాట. డైట్ చేసినప్పుడు ఇవి వాడదామని చెప్పేసి తెప్పించాను అనమాట. సో
యూట్యూబ్ లో నా వీడియోస్ నేను చూస్తా ఉంటే నాకు అనిపించింది 5 years బ్యాక్ 2020 జూన్ లో చేసిన లైవ్ అన్నమాట. అప్పుడు నా వాయిస్ ఎంత చేంజ్ ఉన్నదో తేజ్ వాడికి అప్పుడు మాటలు వస్తాయి బాగా అనిపించింది. షేర్ చేశాను. అది మన రెంటెడ్ హౌస్ లో అన్నమాట. లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. తేజు ఋతు సేమ్ అనిపిస్తారండి ఇవి చూస్తే నిజంగానే. ఇద్దరు ఋతు అని చూసి తేజు తేజు అని చూసి ఋతు అంటట్టు ఉంటారు ఇద్దరు. తర్వాత నా ప్రజెంట్ వెయిట్ ఎంత అని చాలా మంది అడుగుతున్నారు. నా ప్రజెంట్ వెయిట్ నేను చెక్ చేయలేదు, ఖచ్చితంగా 80 అయిపోయి ఉంటుంది ఎందుకంటే PCOD ఉంది నాకు. సో ఇంకా దాన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. నా లైఫ్ స్టైల్ చేంజ్ నా PCOD వీడియో చూసి చాలా మంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ప్రెగ్నెంట్ అయ్యారంట. చాలా మంది దాని కింద బోల్డ్ అని కమెంట్స్ ఉంటాయి. సో బాగా అనిపిస్తుంది. సో వెయిట్ అయితే బీభత్సంగా పెరిగిపోయి ఉంటాను. మీకు లైవ్ లో చూపిస్తాను. నేను అబద్ధాలు ఏం చెప్తాను, నేను వెయిట్ చూసుకుని మీకు లైవ్ లో చూపిస్తాను. ఓకేనా? బాయ్.